ఎవరో ఒక కుళ్ళుబోతు మొహాలు ఉంటారు కదా! ఎంత దూలనూరు చెప్పండి ఆయనది. వామ్మో! ఏంటండి బాబు ఇలా ఉన్నారు అసలు. అసలు విషయానికొస్తే ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా! అసలు ఇవాల్టి వీడియో ఏంటంటే, బ్యాంగిల్స్ కలెక్షన్ మొత్తం అయిపోయిందనమాట. అందుకని కొత్త స్టాక్ అయితే తెప్పించాను. బ్యాంగిల్స్ కూడా చాలా బాగానే పంపిస్తారు. మనం వీడియో కాల్‌లో ఆర్డర్ చేసి పంపియమంటే చక్కగా థర్మాకోల్ షీట్లు అవి వేసి బాగా పంపిస్తారు. ఏం బ్రేక్ అవ్వవు అనమాట. అందుకని ఇవి కూడా వీడియో కాల్‌లోనే తెప్పించాను. ఇప్పుడు చూసారు కదా! అసలు ఫస్ట్ అయితే మోస్ట్ ట్రెండింగ్ బ్యాంగిల్స్ అనమాట. కాశ్మీర్ బ్యాంగిల్స్ ఇవి మన దగ్గర. దగ్గర చూసారు కదా! చక్కగా 26 3 డజన్ల దాకా అయితే తెప్పించాను ఇవి. అసలు స్టార్టింగ్ కదా! పోతాయా లేదన్న భయానికి. ఇవైతే దేంట్లోనైనా కలిపి ఏసుకోవచ్చనమాట బ్యాంగిల్స్. చూపిస్తాను చూడండి. చూసారు కదా! ఇలా 1 స్టోన్ బ్యాంగిల్స్‌లో, మామూలు పూల గాజుల్లోనైనా, దేనికైనా మనం చక్కగా కలిపి ఏసుకుంటే చాలా బాగున్నాయి. అసలు మస్తు అనిపించినాయి నాకు కూడా చూడంగానే. అంత పెద్ద ఏం లేదనుకున్నా కానీ చేతికి ఏసుకుంటే చాలా అందంగా ఉన్నాయి. సరే మీరైతే ఇవి చూసేయండి. అసలు మ్యాటర్ ఏంటంటే, మామూలుగా మనం సంతకట్ట ఇటు వెళ్తాము. ఇంతకుముందంటే నేను ఎటు వెళ్ళేదాన్ని కాదు కాబట్టి నాకు అంతైతే ఎవరు అడిగినట్టు లేదు. మామూలుగా వీడియో చేస్తాం కదా! కొంతమంది అయితే చక్కగా అక్క మీరు రీల్స్ చేస్తున్నారుగా భలే ఉన్నాయి అనేసి అంటున్నారనమాట షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి. అంటే మేము వచ్చిన వాళ్ళకైతే ఎప్పుడు చెప్పలేదు ఇట్లా మాకు ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి అది ఇదని ఏం చెప్పలేదనమాట. అందుకని అక్క మేము చూసాం మీ రీల్స్ వస్తున్నాయి, ఇన్స్టాలో వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి, మేము లైక్ చేస్తున్నాం అని చెప్తుంటే నాకు భలే అనిపించింది. సరేలేంట్రా అనేసి అనుకున్నాను. ఇక మిగిలిందంతా ఒకళ్ళిద్దరు ఉంటారు కదా! అట్లా ఏంటి మీరు అసలు యూట్యూబ్ ఎందుకు చేస్తున్నారు? అట్లా ఏముంది? ఏమొస్తది? డబ్బులొస్తాయా? ఎందుకని అలా చేయాలి? అనేసి మాట్లాడుతున్నారనమాట. ఆళ్ళకి తెలీదు కదా! అసలు యూట్యూబ్ అంటే ఏంటనేది తెలీదు కదా! ఇంత చేస్తున్నాం అసలు మాకే ఫుల్‌గా ఏం తెలీదనమాట. మంచి అసలు యూట్యూబ్ గనుక సక్సెస్ అయితే దాని ఇన్‌కమ్ ఏంటి? దాని విధానం ఏంటనేది తెలిస్తే ఎంత బావుంటుంది. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. నేను మెయిన్ పెట్టుకుందే యూట్యూబ్ ఛానల్. కానీ మనకి అంత ఏదైనా ఒక కంటెంట్ విధానంగా కావాలి అనేసి నాకు ఫ్యాన్సీ అంటే బాగా ఎప్పటినుంచో మంచి ఫ్యాషన్ అనమాట. ఏదైనా నా సొంతంగా నేను చేసుకోవాలి అనేది. దానికి యూట్యూబ్ అయితే మంచి ప్లాట్‌ఫామ్ లాగా ఉంటదని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాకనే ఈ ఫ్యాన్సీ అనేది ఎంచుకున్నాననమాట. ఈ విధంగా వీడియోస్ పెట్టుకోవచ్చు చక్కగా. ఇట్లా అయితే అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మన దగ్గర ఉన్న జనాలు కొన్నా కొనకపోయినా ఆన్‌లైన్ ద్వారానైనా సేల్ అయిపోతాయి అన్నట్టుగా కొంచెం 5,000, 10,000, 20,000 అట్లా అమౌంట్ పెట్టుకుంటూ నేనైతే చేసుకుంటూ వస్తున్నాననమాట. అయితే ఇంతకుముందు ఇక మరి ఎవరన్నా అడిగారో లేదో తెలీదు గానీ మా బావని కూడా ఇట్లానే రీల్స్ తీస్తున్నారు కదా! అది ఇక అంతే మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు. ఎవరో ఒక కుళ్ళుబోతు మొహాలు ఉంటారు కదా! ఎందుకు చేయాలి అవసరమా మీకు అని అంటంటే, నేను మొన్న లైవ్‌లో ఇన్నాననమాట. ఎందుకురా మీరు అట్లా చేస్తున్నారు? ఏమైద్ది? ఏమొచ్చిద్ది? అవసరమా అనేసి అంటే నాకు అనిపించింది. ఇక నేను ఎమ్మటే ఏం చేశాను, అదేంటి బావ మనకి యూట్యూబ్ నుంచి డబ్బులొచ్చినాయిగా అన్నయ్యకి చెప్పలేదా అనేసి అన్నాననమాట. అస్సలు చూడాలి ఫ్రెండ్స్ అప్పుడు లైవ్‌లో అన్నయ్య మొహం ఎలా ఉందంటే, అబ్బా! అసలు ఇగ అది చెప్పేటట్టు లేదు. ఆహా! వీళ్ళకి నిజంగానే వత్తన్నట్టున్నాయి అని అనుకున్నాడట్టుంది. అప్పటిదాకా నెగెటివ్‌గా మాట్లాడిన అసలు ఇక వాయిస్ దెబ్బకి పాజిటివ్‌లోకి వచ్చేసిందనమాట. అవునా! అరే! నిజమేరా మంచిది కంగ్రాచ్యులేషన్స్ రా! భలే సాధించినవురా ఇగ అది ఇది. అసలు ఎలారా అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయటం ఏంటి? అసలు ఏముండాలి? మన సెల్లుతో తీయొచ్చా? అని అడుగుతున్నాడనమాట. అసలు యూట్యూబ్ పెట్టాలంటే ఏ సెల్లు కావాలి? మన సెల్లులో పెట్టొచ్చా? లేదా? అని తెలియనోడు కూడా ఇట్లా అడిగే స్టేజ్ ఉందంటే ఎంత దూలనూరు చెప్పండి ఆయనది. అవసరమా ఆయనకి? ఏ ఫోన్‌లో చేయాలి? అసలు రీల్స్ ఎలా చూడాలి? ఏంటనేది కూడా తెలవట్లేదు. మళ్ళీ ఆయనకి యువతలోళ్ళని విమర్శించే అంత ఉందనమాట. ఇప్పుడు దీని ద్వారాగైనా ఇని ఇలాంటోళ్ళు మానుకుంటారని చెప్తున్నాను గానీ అసలు నాకు చెప్పాలని లేదు. అసలు మాకెంతొచ్చినా ఏందనేది ఆయన కంగారు, ఆయన మొహం, ఆయన టెన్షను. ఇక ఆయన ఇప్పుడు ఎళ్ళిపోయి యూట్యూబ్ స్టార్ట్ చేసేయాలి అన్నంత ఇదిలో ఉంది ఆ ఫేస్ చూడాలంటే. ఇక నేను మరీ ఉడికియకూడదనేసి ఇక సైలెంట్‌గా అదేం లేదులేనయ్య మీరేమంటారని అట్లా జోక్ చేశాను. ఇంక రాలేదు. ఇంకా మాకు వాచ్ టైమ్ ఉంది. డబ్బులు రావాలంటే 4,000 గంటలు కావాలి. మాది ప్రస్తుతానికి 2,000 గంటలే అయింది. ఇట్లా వీడియోలు చేయడం ఈ మధ్య కుదరట్లేదు. లాంగ్ వీడియోలు పెట్టట్లేదనంటే, అప్పుడు మామూలుగా ఓహో! అవునారా! వస్తాయిలేరా మీరు మంచిగానే చేస్తన్నారు. అప్పుడు దారిలోకొచ్చి మీరు మంచిగా చేస్తన్నారురా వస్తాయి. మీకు మంచిగానే వస్తాయిరా అనేసి సైలెంట్‌గా అట్లా చెప్పి జారుకున్నాడు. అవసరమా చెప్పండి? యువతల వాళ్ళని ఎప్పుడు ఎవరినేమందామా? వాళ్ళని విమర్శించుదామా? వీళ్ళని విమర్శించుదామా? ఎందుకు చెప్పండి? మనకున్న దాంట్లో ఏదో తిని ఊకోలేక నోటి దూలలు. ఇంకా మస్తు కోపం వచ్చింది గానీ అసలు ఇక ఏమనలేకపోయినా సైలెంట్‌లో సంత దగ్గర మనం ఏమంటాం? అయినా గానీ బానే ఇచ్చాననుకోండి. ఇక అలా గడిచిపోయింది ఇగ ఇయ్యాలైతే. అస్సలు యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదు. ఇంట్లో ఉండే ప్రతి అక్కా, చెల్లి కూడా యూట్యూబ్ ద్వారాగా బొచ్చెడు డబ్బులు సంపాదించుకోవచ్చు. క్లియర్‌గా ఏ టు జెడ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నీకు. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి.